చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 70వ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని ప్రజ్ఞాపూర్కి చెందిన గుజ్జేటి సత్యనారాయణ 11 సంవత్సరాల క్రితం చనిపోయారు. వారికి సుమలత భార్య, 2 కుమారులు జీవనం సాగిస్తున్న క్రమంలో గత కొంతకాలం నుంచి పెద్ద కుమారుడు గుజ్జేటి సాయి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మన చెలిమి ఫౌండేషన్ సభ్యులు మంగళపల్లి సత్యనారాయణ మరియు ఇతర మిత్రులు తెలపగా, చెలిమి ఫౌండేషన్ వారి వివరాలను ఆర్థిక స్థితి బాగోలేదని మరియు వారు చాలా నిరుపేద కుటుంబం అని తెలుసుకున్నారు. వారికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3,500 రూపాయల నిత్యావసర సరుకులు మరియు 11,500 నగదు, మొత్తంగా 15,000 విలువ గల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ముంగిలిపల్లి కిరణ్ కుమార్, కోశాధికారి దొంతుల ఆనంద్, జనరల్ సెక్రటరీ చేవూరి సంతోష్, ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, సభ్యులు గుర్రం తులసీదాస్, గుంటుకు శ్రీనివాస్, పేదూరి శ్రీనివాస్, యాట ఆంజనేయులు, గంగిశెట్టి రమేష్, గంగిశెట్టి నర్సింహులు, మంగళంపల్లి నరసింహారావు, జూపల్లి బాలకుమార్, మంగళంపల్లి సత్యనారాయణ, టెంటు నర్సింహులు, ఎక్కలదేవి కనకరాజు మరియు నందాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 70వ కార్యక్రమం ఇది. ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రజ్ఞాపూర్ వాసి సంబంధించిన గుజ్జేటి సత్యనారాయణ వారు 11 సంవత్సరాల కిందట ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. వారి యొక్క సతీమణి సుమలత గారు, వారికి పెద్ద కొడుకు గుజ్జేటి సాయి గత 7-8 సంవత్సరాల కిందట నుంచి అనారోగ్యం క్షీణించింది. ప్రస్తుతం 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయి. వారు ఆర్థిక భరోసా గురించి గత కొంతకాలం నుంచి వివిధ వ్యక్తులను సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా మన చెలిమి ఫౌండేషన్ మంగళంపల్లి సత్యనారాయణ గారు చెలిమి ఫౌండేషన్ సంప్రదించగా ఈరోజు వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ఇంకో చిన్న కొడుకు ఉన్నాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నారు. సో ఇది 2 కిడ్నీలు ఖరాబ్ కావడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఆరోగ్యం కూడా సహకరించట్లే. ఆర్వీఎం హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయినా ప్రస్తుతం ఇది ఈ పరిస్థితి కాబట్టి మన కొంత భరోసా ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.